చాలా సందర్భాల్లో. అంటే ఓపెన్గా నేను ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్, కొన్ని మీరుండే సిచ్యువేషన్ ఏదైనా షోలో కానీ కరెక్ట్. సిచ్యువేషన్ మీరున్న సిచ్యువేషన్ అలాంటిది, అది ఏమవుతుందంటే బయట ప్రజలకు ఎలా కనిపిస్తుందంటే ఎంకరేజ్ చేసినట్టు కనిపిస్తుంది. యాజ్ ఇన్ బయట సోషల్ మీడియా అది కట్సో లేదో ఏంటి తెలియదు కానీ బయట ఎలా పోర్ట్రే అవుతుంది. ఏంటి ఇంద్రజ గారు ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, లేదు ఇంద్రజ గారు ఏంటి దీనికి నవ్వుతున్నారు అన్నది పోర్ట్రే అవి ఎక్కడో దగ్గర, టు బీ వెరీ ఆనెస్ట్, కొంచెం నెగిటివిటీ అనేది మీకు ఎఫెక్ట్ అవుతుంది. మీకు కానీ మిమ్మల్ని అభిమానించే ఆ టైంలో ఉన్న వాళ్ళకి కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని మీద మీ టేక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, ఐఎమ్ వర్కింగ్ దేర్. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. అది నా షో అంటే నేను చేసే షో కాదు, నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. రెండోది ఏంటంటే అండి, ఎంటర్టైన్మెంట్ అని వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు ఎక్కువగా మనం ఇది చేయలేము, రెస్ట్రిక్ట్ చేయలేము. అది అలా వదిలేయాలి. బికాస్ దాన్ని చూసేవాళ్ళు, దాంట్లో ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు, దానికోసమే షో చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూసి చూడనట్టు అంటారు చూడండి, అట్లా వెళ్ళిపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ కొంచెం మీరు అన్నట్టు డబుల్ మీనింగ్ డైలాగ్స్, లేకపోతే కొంచెం ఈ ఏంటి అడల్ట్ కంటెంట్ అంటారు చూడండి, అలాంటి అంటే నేను నా షోకి చెప్పట్లేదండి, ఓవరాల్గానే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దీని గురించి ఎంత నెగటివిటీ ఉందో దానికంటే డబుల్ లేదా ట్రిపుల్ రేట్లో వ్యూస్ ఉన్నాయి. నో వ్యూస్ ఉన్నాయి. సి వెన్ దెర్ ఇస్ అ నెగటివిటీ, అప్పుడు వ్యూస్ ఉండకూడదు కదా, తగ్గాలి కదా. ఇప్పుడు ఏదో ఒకటి చెడ్డది అని చెప్తున్నారు, బ్యాడ్ అన్నప్పుడు ఆ బ్యాడ్కి సపోర్ట్ ఉండకూడదు కదా. ఇక్కడ అదే గమ్మత్తు. ఒకవైపు అచ్చచ్చో ఇదేంటండి ఇది అసహ్యంగా ఉందండి, ఇదేమైనా కూర్చొని చూసేటట్టు ఉందా, అదా ఇదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇటువైపు చూస్తే ఈ మంచి కంటెంట్ బ్యూటిఫుల్గా హోమ్లీగా ఫ్యామిలీ పతంగా మనం చేసేటువంటి ఆ వ్యూస్కి ఈ వ్యూస్కి కంపేర్ చేస్తే దీనికంటే ఇది 10 రేట్లు ఎక్కువ ఉంది. అప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఒక షో చేస్తున్నారంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ బిజినెస్ కదండి. అప్పుడు ఆ బిజినెస్ చేసేవాళ్ళు ఏం చూస్తారు, మనకు దేని మీద వ్యూస్ ఎక్కువ ఉంది, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది, లేదా దేని మీద మనకు ఎక్కువ డబ్బులు వస్తుందని చూస్తారు కదా. అలా చూసినప్పుడు వాళ్ళు ఇంకా దాన్ని కోరుకుంటారు. నేనేమంటున్నానంటే అండి, పబ్లిక్ ఒక విషయం ఛీ అంటున్నారంటే ఆ ఛీ అన్న విషయానికి వ్యూవర్షిప్ కూడా ఉండకూడదు. దాని మీద అసలు యాక్చువల్గా పెద్ద అంచనా ఆడియన్స్ కూడా ఉండకూడదు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేస్తున్నాము అని వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఇక్కడ నేను చేసేది ఏమీ లేదండి. నాకు మ్యాక్సిమం నాకు సంబంధించినంత వరకు, అంటే నేను ఎక్కడ వరకు జాగ్రత్త పడగలనంటే నా డ్రెస్ విషయంలో కానివ్వండి, లేకపోతే నేను మాట్లాడే విధానంలో కానివ్వండి, ఒకరికొక విషయం నేను చెప్పినప్పుడు అంటే నాకు సంబంధించి ఏదైతే ఉందో అది నేను 100కి 100% జాగ్రత్తలు తీసుకుంటాను, నేను చూసుకోగలను. బట్ నా చేయి దాటి ఉన్న విషయాలకి నేను అడ్డుపడలేను. అండ్ అది నా పని కూడా కాదు. దట్ ఈస్ నాట్ మై వర్క్.